జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల సందర్శనలో భాగంగా 15వ దివ్యదేశమైన తిరుక్కండియూర్ హరసాపతీర్థ పెరుమాళ్ ఆలయం యొక్క స్థల పురాణం మహత్యం గురించి తెలుసుకుందాం. శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల్లో 15వ దివ్యదేశమైన తిరుక్కండియూర్ దివ్యదేశం తమిళనాడు రాష్ట్రంలో తంజావూరుకు 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రంలో గర్భాలయంలో మూల విరాట్టు అయిన శ్రీ మహావిష్ణువు హరసాపహరణ్ పెరుమాళ్లుగా నిలుచున్న భంగిమలో దర్శనమిస్తారు. లక్ష్మీదేవి అమ్మవారు కమలనాచ్యారుగా కొలువై ఉంటుంది. ఇక్కడ ఉత్సవమూర్తిని కమలనాథ పెరుమాళ్గా పిలుస్తారు. ఇక్కడ కపాల తీర్థము అనే పుష్కరిణి కలదు. తిరుమంగై అల్వార్లు ఇక్కడ మంగళాశాసనాలు జరిపారని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయం నాకు కొంత దూరంలో పరమశివుని యొక్క కందీశ్వర్ అనే ఆలయం కూడా ఉంటుంది. అందులో బ్రహ్మదేవునికి సరస్వతీదేవి అమ్మవార్లకు కూడా ప్రత్యేక ఆలయాలు ఉంటాయి. ఈ విధంగా విష్ణుమూర్తి, బ్రహ్మ, పరమశివుని యొక్క ఆలయాలు ఒకే చోట ఉండడం వల్ల ఈ ఆలయం నాకు త్రిమూర్తి క్షేత్రం అనే పేరు వచ్చింది. అంతేకాకుండా ఈ ఆలయంను పంచకమల క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం యొక్క స్థల పురాణం మహత్యంను పురాణాల నుండి తెలుసుకుందాం. పూర్వం పరమశివుడు బ్రహ్మ మీద కోపంతో బ్రహ్మదేవునికి గల 5 శిరస్సులలో ఒకటి ఖండించగా శివునికి బ్రహ్మహత్యా దోషం కలిగి బ్రహ్మ యొక్క శిరస్సు శివుని చేతికి అంటుకుపోయి ఎంత ప్రయత్నించినా విడబడలేదు. అప్పుడు పరమశివుడు విష్ణుమూర్తి కొరకు తపస్సు చేయగా విష్ణుమూర్తి శివుని యొక్క బ్రహ్మహత్యా పాతకం తొలగిపోయేందుకు గాను బదరికా ఆశ్రమం, నైమిసారణ్యం, అహోబిలం, శ్రీరంగం వంటి క్షేత్రాలను దర్శించి అక్కడ పుష్కరిణిలో స్నానం చేయమని చెప్పగా విష్ణుమూర్తి చెప్పిన విధంగానే పరమశివుడు ఈ పుణ్యక్షేత్రాలను దర్శించి అక్కడ పుష్కరిణిలో స్నానం చేశాడు. చివరిగా బదరికా ఆశ్రమంలో బ్రహ్మ యొక్క కపాలం శివుని చేతి నుండి విడిపోయింది. అప్పుడు శివుడు ఎంతగానో సంతోషించి ఈ ప్రాంతానికి వచ్చి విష్ణుమూర్తి కొరకు తపస్సు చేయగా విష్ణువు ప్రత్యక్షమయ్యను. అప్పుడు శివుడు తన బ్రహ్మహత్యా పాతకమును పోగొట్టినందుకు గాను విష్ణుమూర్తికి కృతజ్ఞతలు చెప్పి ఇక్కడ అర్చామూర్తిగా ఉండాలని కోరగా విష్ణుమూర్తి హరసాపహరణ్ పెరుమాళ్లుగా ఇక్కడ వెలిసాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. అందుచేత ఈ క్షేత్రంను త్రిమూర్తి క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఈ ప్రదేశంనకు బదరికా ఆశ్రమంనకు ఉన్నంత విశిష్టత కూడా ఉంటుందని భక్తుల నమ్మకం. ఇంతటి మహత్యం, విశిష్టత కలిగిన తిరుక్కండియూర్ దివ్యదేశంను మనం కూడా దర్శించుకుని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు, భాగవత పురాణ కథలు, 108 దివ్యదేశాల యొక్క స్థల పురాణం మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.